ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి అలు పెరుగని పోరాటాలు. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు నామం శుభము తెలియజేస్తూ ఉన్నాము. బాగున్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధించడానికి మనమందరం కూడా ఇష్టపడదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది జరిగినా సరే దేవుని యొక్క మహాకృప అండి. అవును, వాక్యం ఏమని సెలవిస్తుందండి? కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిద్దాం. దేవుని స్తోత్రం. ఈ మాటను బట్టి దేవుని కనపరచడానికి ఇష్టపడదాం. పౌలు గారు కూడా అంటున్నారు కదా, అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి. ఎందు గురించో తెలుసా అంటే, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు. ప్రతి విషయంలో కూడా దేవుడు మన ప్రార్థన వింటాడని గొప్ప నిరీక్షణ. అంత మాత్రమే కాదు, కానీ ఆ విశ్వాసంతోనే మన ఆశీర్వాదములు మనం పొందుకోగలుగుతున్నాం. అయితే వాక్య ధ్యానంలోని ఏమని సెలవిస్తుందంటే, కరువును అనుభవించిన ప్రదేశం ఒకటి మనకి తెలుస్తుంది. అది మొట్టమొదటిగా మనం ఏమనుకుంటామంటే యోసేపు కాలంలోని వచ్చిన కరువండి అనుకుంటాం. అయితే ఆదికాండము 41:56 ప్రకారంగా ఐగుప్తు దేశమంతా కరువు భయంకరంగా వచ్చిందని, అంతకు ముందే కరువు అనుభవించిన వ్యక్తులు ఉన్నారండి. వారెవరో కాదు, కానీ ఆదికాండము 12:10 ప్రకారంగా అబ్రాము కాలంలో కరువు సంభవించినప్పుడు ఆయన కనానును వదిలి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో కరువు రాకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ కరువును మనం అనుభవిస్తూ ఉంటామో శ్రమల పాలవుతుంటాము. ఆత్మీయక మనం చూసినట్లయితే అబ్రాము కాలంలోని ఎప్పుడైతే ఆత్మీయ కరువు వచ్చిందో అక్కడ శారా పట్టబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆదికాండం 26:1 ప్రకారంగా అబ్రాము కాలంలో కలిగిన కరువు లాంటిది ఇస్సాకు కాలంలో కూడా కలిగిందంటండి. ఇస్సాకు గెరారులో ఉంటున్నాడు. ఆ సమయం మందు మరి కరువు సంభవించినప్పుడు ఫిలిప్తీల దేశంలోనికి వెళ్ళిపోయి అబీమెల్ యొద్దకు వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక వ్యక్తిని, నూతనమైన వ్యక్తిని ఈ రోజున మనం పరిచయం చేసుకోబోతున్నాం. అతను బైబిల్ గ్రంథంలో ఒక్కసారి వ్రాయబడి ఉన్నాడండి. అవును, పరిశుద్ధాత్మ చేత వ్రాయించబడిన వ్యక్తి అగాబు అండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుగు చేయబడిన వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఈ యొక్క అగాబు అన్న వ్యక్తి దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతనిలో ఉన్న గొప్ప శ్రేష్టమైన ఆ యొక్క ఘనత ఏంటో తెలుసా అండి? సౌలుగా ఉన్న పౌలు గారండి. పౌలుని ఏమంటే దేవుని పరిచర్యలో పురుగొలపడానికి, అతన్ని బలపరచడానికి అగాబు అన్న వ్యక్తి నిలబడిన వ్యక్తి అండి. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ చిన్న పని చేసినా సరే, ఏ చిన్నది చేసినా సరే ఘనతను ఆశిస్తూ ఉంటాం, గొప్పతనాన్ని ఆశిస్తూ ఉంటాం, మనల్ని మెచ్చుకోవాలని అనుకుంటాం. కానీ మరుగు చేయబడిన వ్యక్తి అగాబు గారండి. ఈ యొక్క వ్యక్తి చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సౌలుగా ఉన్న పౌలుని ఏమండి అతను దేవుని పరిచర్యకు నడిపించిన వ్యక్తి, ప్రోత్సహించిన వ్యక్తి, బలపరిచిన వ్యక్తి అండి ఈ అగాబు గారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను చేసిన కార్యం ఏంటో మనము వాక్య ధ్యానంలో చూసుకుందాము. అపోస్తలులు రాసిన కార్యములు 11:27 అండి, చదువుదామా? ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్న ఆత్మ ద్వారా సూచించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ద్వారా సూచించబడినవాడు అంటే గొప్ప ప్రార్థనాపరుడండి. అంత మాత్రమే కాదు, కానీ గొప్ప ప్రవక్తగా ప్రవచనం చెప్పే వ్యక్తిగా మనకి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఇతను పౌలు గారిని తరిపేది ఇచ్చాడంటే, పౌలు గారిని పరిచర్యలు ముందుకు పురుగులుపాడంటే, ఇతను ఎంతగా దేవుని పట్ల, దేవుని పని పట్ల ఎంత శ్రద్ధ వహించాడు. ఈ రోజున దేవుని పని అంటే ఆ ఒక్క నిమిషం ఉద్రేకమండి, ఆ ఒక్క నిమిషం అండి ఏదో చెయ్యాలి, ఏదో చెందాలని అనుకుంటాము. కానీ ప్రేమ దేవుని జనాంగమా, నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుని కొరకు మంట మండుతూనే ఉంటుందండి. ఏదో ఒకటి దేవుని కొరకు పని చేయాలి, దేవుని పరిచర్యలో పరుగులు పెట్టాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఏదో ఒక కార్యంలో మనంతటా మనం కృషి చేయాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని మంటతో నింపుతూ ఉంటాడు. ప్రేమ దేవుని యొక్క
యొక్క జనాంగమా, పరిశుద్ధాత్మ అంటే ఏదో కేకలు వేయడము, పరిశుద్ధాత్మ అంటే అరవడము, పరిశుద్ధాత్మ అంటే భాషలతో స్తుతించడము అంత మాత్రం అదే అనే మనం అనుకుంటాము. తప్పు కానే కాదు. పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు నిజమే. బిగ్గరగా దేవుని బలము కొలిది, శక్తి కొలిది ఆరాధించాలి, భాషలతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మంచిదే ప్రియమైన దేవుని యొక్క జనాంగమా. పరిశుద్ధాత్మ మనలో ఏం పురుగొల్పుతుందంటే దేవుని కొరకు ఏదో కార్యం చేయాలనే ఆత్మ మంట మండిస్తుందండి. అలాంటి ఆత్మ మంట కలిగిన వారు అగాబు గారండి. ఈ యొక్క అగాబు ఎంతగా దేవునికి ఆత్మచేత నింపబడ్డాడంటే గొప్ప ప్రార్థనాపరుడు కనుక ఇక దర్శనము కలిగి ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు వాక్యం సెలవిస్తుంది కదా. అపోస్తలులు రాసిన కార్యము 11వ అధ్యాయము 28 నుండి ముందుకు మనం కొనసాగుదాము. వారిలో అగాబు అని ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమున సంభవించును. ఇతడు చేసిన గొప్ప విషయము మనం ధ్యానిద్దామండి. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరుడుకు సహాయముకు పంపుటకు నిశ్చయించుకొనెను. హల్లెలూయా! ఎంత గొప్ప విషయమండి, ఎంత గొప్ప తీర్మానము, ఎంత గొప్ప సమర్పణ. నిజంగా అగాబులో ఉన్నది ఏంటండి, అనేకులు బలపరుస్తున్నాడండి. ఎప్పుడైతే కరువు వస్తుందో, భూలోకమంతటా కరువు వస్తుందని ఈ యొక్క అగాబుకి పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే తెలియబడ్డాదో అతను మౌనంగా ఉండలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా వల్లే అనేకులు పురుగొల్పాడండి. తను యూదయా ప్రజలందరికీ కూడా ప్రతి సామాగ్రి కూడా సమకూర్చి వారికి ఉన్న శక్తి కొలది వారు యూదులకి సహాయం చేసే విధంగా అగాబు ఎంతగా ప్రోత్సహించి ఉంటాడో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యములో ముందు అడుగు వేసినప్పుడు అన్నీ అనుకూలంగా ఉండేవండి. ఎన్నో ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో పడడము లెగడం, ఎన్నో అనుభవాలు ఉంటాయి. అగాబు గారు ఇవన్నీ